హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు నేను శంషాబాద్ దగ్గరలో ఉన్న అమ్మపల్లి టెంపుల్ చూడడానికి వెళ్తున్నాను. ఈ రూట్ వచ్చేసి అత్తాపూర్ రోడ్. ఇక్కడ నుంచి మనం శంషాబాద్ వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చేసి 3 ఫ్లైఓవర్లు కలిసే ఉన్నాయి. దీని కింద నుంచే ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు కొంచెం భయంగానే అనిపిస్తుంది. మనం టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి 11th సెంచరీలో కట్టారంట. సీతారాములు వనవాసంకి వెళ్తున్న టైంలో ఈ ప్లేస్లో రెస్ట్ తీసుకున్నారని అయితే చెప్తున్నారు. ఈ టెంపుల్ని కోదండ రామాలయం అని కూడా అంటారు, ఎందుకంటే రాముల వారి చేతిలో బాణం ఉంటుంది. అందుకని ఇక్కడ 2 కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి టెంపుల్ బయట. ఒకటి మిథిల, ఇంకొకటి అయోధ్య. ఈ టెంపుల్ బయట మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మనం మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే అమ్మపల్లి టెంపుల్. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఈ స్తంభాన్ని ద్వీపస్తంభం అని కూడా అంటారు. ఈ ధ్వజస్తంభం కిందనే గరుత్మంతుడు అండ్ హనుమాన్ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ స్వామివారికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే స్వామివారి విగ్రహం వచ్చేసి ఏకశిలా విగ్రహం. ఇక్కడ రాముల వారికి మకర తోరణం ఉంటుంది కదా, మకర తోరణంలో 10 అవతారాలు ఉన్నాయంట. అందుకే దీన్ని దశావతారం టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత ఏమంటే విష్ణుమూర్తి యొక్క 10 టెంపుల్స్ని దర్శనం చేసుకుంటే ఎంతైతే పుణ్యం వస్తుందో ఈ ఒక్క టెంపుల్ని దర్శనం చేసుకుంటే అంతే పుణ్యం వస్తుందంట. ఈ టెంపుల్ గోపురం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా ఉంటుంది. ఈ గోపురాన్ని 4 వ్యక్తులు 4 కార్నర్స్లో భుజం పైన మోస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా పైన ఉన్న శిల్పాలు ఏం చూపిస్తున్నాయంటే సాగర మథనం జరుగుతుంది కదా, అదంతా ఇమేజెస్ లాగా చెక్కారు శిల్పాల రూపంలో. ఇక్కడ రామకోటి స్తంభం కూడా ఉంటుంది. ఎవరైతే రామకోటి రాస్తారో వాళ్ళు ఆ స్తంభంలో డిపాజిట్ చేసేయచ్చు. అంతేకాకుండా ఈ స్వామివారికి 27 డేస్కి ఒకసారి కళ్యాణం అయితే చేస్తారు. ఇక్కడ చిన్న ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్టు అయితే టెంపుల్ లోపలే ఉంది. చాలా పక్షులు అయితే వీటిపైన ఉండి పండ్లు తింటున్నాయి. ఈ టెంపుల్లో శ్రీరామనవమి టైంలో అయితే చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతాయంట. కాకపోతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండి కళ్యాణంలో కూర్చోవడం కుదరదు కాబట్టి స్వామివారికి ఎవ్రీ 27 డేస్కి ఒకసారి కళ్యాణం అయితే చేస్తారు. అంతేకాకుండా స్వామివారి విగ్రహం బయట అక్కడ కనిపిస్తుంది కదా, తాబేలు విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ. స్వామివారి గర్భగుడిలో అయితే కెమెరా అలో లేదు. లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనకి బయటికి వెళ్ళడానికి స్పేస్ అయితే ఉంటుంది. ఇది బయట వ్యూ. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. మనకి చాలా మూవీసే ఉన్నాయి ఇక్కడ. మూవీస్ వాళ్ళకి ఇది ఒక సెంటిమెంట్ టెంపుల్ అంట. ఇక్కడ షూట్స్ జరిగితే ఆ మూవీస్ చాలా హిట్ అవుతాయని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్గా ప్రీ వెడ్డింగ్ షూట్సే ఎక్కువగా జరుగుతున్నాయి. భక్తులైతే చాలా తక్కువగానే ఉన్నారు. వీకెండ్లో అయితే చాలా ఎక్కువగా ఉంటారంట ఇక్కడ రద్దీ. ఇక్కడున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే కోనేరు. ఈ కోనేరు కూడా 500 ఇయర్స్ నుంచి ఉందంట. ఇందులో వాటర్ అయితే మంచి గ్రీన్ కలర్లో చూడడానికి బాగుంటాయి. బట్ స్నానాలు అది ఎవరైతే చేయరు, జస్ట్ షూటింగ్స్ చేసుకునే వాళ్ళకే అది లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది. అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది.
ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్కి 4000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా తొందరగానే రీచ్ అయ్యారు. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇదైతే టెంపుల్ బయట సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పాను కదా, ఇదే చాలా పెద్ద విగ్రహం అయితే రోడ్కి అవతల సైడ్ ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ మనం వెళ్ళేది కాళీ మందిర్, కాళీమాత టెంపుల్ అయితే ఉంది ఇక్కడికి దగ్గరలోనే నార్గూడ అనే విలేజ్లో. ఇది కూడా అమ్మపల్లి టెంపుల్కి జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరగానే ఉంది. మీరు అమ్మపల్లి టెంపుల్ విజిట్ చేయడానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 to 12, ఆఫ్టర్నూన్ 3 to 8 PM వరకు. మాకైతే దర్శనం అవ్వలేదు, మేము క్లోజ్ అయ్యాక వచ్చాము. బట్ టెంపుల్ బయట నుంచి అయితే చాలా బాగుంది. బయట ఒక కొలను బయట కృష్ణ తులసి అండ్ లక్ష్మీ తులసి మొక్కలు, బయట నుంచి టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఇంకొక వీడియోలో ఈ టెంపుల్ గురించి వీడియో చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.